హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'కింగ్డమ్'. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్‌గా, సత్యదేవ్ ఇంపార్టెంట్ రోల్‌లో, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే హీరో ఒక కానిస్టేబుల్ అండ్ వాళ్ళన్న చిన్నప్పుడే ఇంట్లో నుండి పారిపోయి ఉంటాడు. మన హీరో ఆ అన్నని వెతికి ఎలా అయినా ఇంటికి తీసుకుని రావాలి అనుకుంటాడు. అలా ఉండగా ఒక పెద్ద ఆఫీసర్ మీ అన్నని నువ్వు తీసుకొచ్చేలా నేను చేస్తాను. బట్ నా కోసం నువ్వు ఒక పని చేయాలి అంటాడు. ఆఫీసర్ ఎవరు? ఆయన చెప్పిన పనేంటి? హీరో అక్కడికి ఎలా వెళ్తాడు? వాళ్ళన్నని తెస్తాడా లేదా? అండ్ మనకి మూవీ స్టార్టింగ్‌లో ఒక స్టోరీ చూపిస్తారు. ఆ స్టోరీకి మన హీరోకి లింక్ ఏంటి? అండ్ హీరో వాళ్ళన్న ఎందుకు పారిపోతాడు? లాస్ట్‌కి ఏమవుతుంది అనేదే స్టోరీ. పాజిటివ్స్ అంటే టెక్నికల్లీ అమేజింగ్. అసలు ఒక్కొక్క ఫ్రేమ్ చాలా క్వాలిటీ అండ్ అమేజింగ్‌గా ఉన్నాయి. స్పెషల్లీ ఒక వాటర్‌లో బోట్ చేసింగ్ సీన్ చాలా బాగా తీశారు. అండ్ విజయ్ దేవరకొండ లుక్స్ బావున్నాయి. సత్యదేవ్ క్యారెక్టర్ కూడా లుక్ అండ్ పెర్ఫార్మెన్స్ సైడ్ బావుంది. ఇక నెగెటివ్స్ అంటే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ స్టోరీయే. ఈ స్టోరీ చూసాక ఒక 3-4 తమిళ్ మూవీస్ గుర్తొస్తాయి. సరే అవైనా బాగా తీశారా అంటే అసలెక్కడ ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండదు. అంత పెద్ద ట్రాజెడీ జరిగే సీన్స్‌లో కూడా చూసే మనకు ఎలాంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్ రాదు. రైటింగ్ కూడా ఏం బాలేదు. ఆ బ్రదర్స్ మధ్య జరిగే సీన్స్ కూడా అంతంత మాత్రమే. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అసలెందుకుందో కూడా తెలీదు. ఏదో తీయాలని ఏదో తీసేశారు అన్నట్టుంటుంది. సరే ఇంకా ఎండింగ్ అయినా బావుందా అంటే హడావిడిగా ఎండ్ చేసి పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. అసలున్న దాంట్లోనే ఏం లేదు అంటే మళ్ళీ పార్ట్ 2 అని వేస్ట్ చేశారు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే, మూవీ లవర్స్‌కి విజువల్లీ అండ్ టెక్నికల్లీ నచ్చొచ్చు. రెగ్యులర్ ఆడియన్స్‌కైతే పెద్దగా నచ్చదు. ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్. మీలో ఎవరైనా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.